హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ షురు అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు క్లియరెన్స్ గుడ్ న్యూస్. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీఎం చంద్రబాబు కీలక సమావేశం. బకాయిల క్లియరెన్స్, పీఆర్సీ, బడ్జెట్ చర్చలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నేడు అనగా మంగళవారం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా పెండింగ్ ఫైల్స్, బిల్స్ క్లియరెన్స్ పై, అలాగే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, ఐఆర్, డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులు, అలాగే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భేటీ వివరాలు. సమావేశ స్థలము ఆంధ్రప్రదేశ్ సచివాలయం. సమయం ఉదయం 10:30 నుంచి రాత్రి 7 గంటల వరకు. సభ్యులు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే మంత్రులు, శాఖాధిపతులు. ఈ సమావేశాన్ని 2 సెషన్లుగా నిర్వహించనున్నారు. మొదటి సెషన్లో ఫైల్స్ క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జిఎస్డిపి వంటి కీలక అంశాలపై అయితే చర్చించనున్నారు. రెండో సెషన్లో రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు, మేనిఫెస్టో హామీల అమలు, శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇకపోతే ఉద్యోగులకు 25,000 కోట్ల పెండింగ్ బకాయిల క్లియరెన్స్. ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 25,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్న బకాయిలు ఉన్నట్టుగా అంచనా. సో ఈ బకాయిలను దశల వారీగా విడుదల చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత, 30% ఐఆర్ ప్రకటనపై సమీక్ష, డిఏ, డిఆర్ బకాయిల క్లియరెన్స్, ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపు. సో ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన హామీల్లో జీతం చెల్లింపునే ప్రభుత్వం అమలు చేసింది. మిగతా హామీలను అమలు చేయడంపై ఈ సమావేశంలో కీలక చర్చ జరుగుతుందని అయితే తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనపై దిశానిర్దేశం. ఫిబ్రవరి 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో శాఖల వారీగా బడ్జెట్ వ్యయాన్ని సమీక్షించేందుకు ఈ భేటీ అనేది నిర్వహించనున్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి లభించే ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విజన్ డాక్యుమెంట్ అమలు. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటుగా సీఎం చంద్రబాబు మంత్రులకు, శాఖాధిపతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, గ్రేవెల్స్, ప్రజా సమస్యలపై ఫోకస్. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులకు, శాఖాధిపతులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా గ్రేవెన్స్ పరిష్కారం, ప్రజా ఫిర్యాదులు తీర్మానంపై కఠిన చర్యలు, అధికారుల పనితీరు సమీక్ష, ప్రగతి నివేదికలను సమర్పణ, శాఖల అభివృద్ధిపై ఫోకస్, ప్రతిభాపటవం ప్రదర్శించి శాఖలకు ప్రోత్సాహం. సో చెప్పుకోదగ్గది ఏంటంటే పెండింగ్ ఫైల్స్, బిల్స్ క్లియరెన్స్పై స్పష్టత, ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నూతన నిర్ణయము, బడ్జెట్ మేనిఫెస్టో హామీల అమలు, అలాగే ప్రణాళికపై ముఖ్యమంత్రి సమీక్ష, ప్రజా ఫిర్యాదు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. సో ఈరోజు సమావేశం అనంతరం అధికారికంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే అప్డేట్స్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.